చేద్దాం. శివపార్వతి గారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నారు మీరు. అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ లేదా అడ్వైజరీ కమిటీ ఏదన్నా కావచ్చు, అక్కడ డిస్కస్ చేయాల్సింది. ఇప్పుడు మీ పార్టీలో కూడా పిఎస్సి సమావేశం జరుగుతూ ఉంటుంది. పార్టీ నిర్ణయాల గురించి, ప్రజల సమస్యల గురించి, అలాగే పార్టీ ఎలా డెవలప్ చేయాలి, బలోపేతం చేయాల్సిన విషయాల గురించి, ఇటువంటి విషయాల గురించి మాట్లాడటమో తీర్మానాలు చేయటమో ఇవి ఉంటాయి. కానీ జనరల్గా ఇప్పుడు వారి సమావేశంలో మాట్లాడిన విధానం, ఆ తీరు మీరు అబ్జర్వ్ చేశారు కదా. మొత్తానికి అసలు అధికారులను టార్గెట్ చేస్తూ, అలాగే మిమ్మల్ని కూడా అందరినీ, పార్టీకి సంబంధించిన లీడర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇక సినిమా చూపిస్తామంటూ మాట్లాడుతున్నారు. ఏంటి, మీరు ఎలా రెస్పాండ్ అవుతారు మరి? ముందుగా నవీన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న కిరణ్ గారికి, గౌతమ్ గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఆయన అది పిఎస్సి సమావేశం కాదండి. పోలీసుల నుంచి ఎట్లా అవాయిడ్ అవ్వాలి, ఎలా తప్పించుకోవాలి, ఎలా హైడ్ అవ్వాలి అనే పెట్టుకున్న మీటింగ్ ఇది. సో దానిలో భాగంగా ఏంటంటే మేకపోతు గంభీరంగా ఆయన సినిమా చూపిస్తానంటే మేము టికెట్ కొనుక్కుంటాం ఏంటి సినిమా చూడటానికి? ఏమి అంటే వాళ్ళు చూపిస్తే సినిమాలు చూసేయడానికి ఎవరు లేరు ఇక్కడ. ప్రజలు కూడా ప్రజలు సినిమా చూపించి పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు వాళ్ళ కుంభకోణాలన్నీ ఒక్కొక్కటి వస్తా ఉన్నాయి. ఆయన పేరు కూడా ఛార్జ్ షీట్ లో యాడ్ అయింది. రేపు మాపో అరెస్ట్ చేస్తారు. ఆయన నన్ను అరెస్ట్ చేస్తారు కాబట్టి సింపతి డ్రామాలు కాస్త ఏవో చెప్పుంటారు స్ట్రాటజికల్ గా, అలా చేయండి, ఇలా చేయండి, ఆడ తగలు పెట్టండి, ఏడు ధ్వంసం చేయండి, అలా కొల్లోలం చేసేసేయండి, అందరూ మన వైపు చూసి ఎలా చేయండి, ఏదో ఈ చెత్త ప్లాన్లన్నీ ఉంటాయిగా. క్రిమినల్ యాక్టివిటీస్ లో ముందుగా ఉంటారు కాబట్టి ఆ మా ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతింటే ఆఫీసులు తగలబెట్టేస్తారని అప్పుడే చెప్పారు కదా బీపీ వచ్చిందని. సో అట్లాగే మీరు బీపీ తెచ్చుకోండి, కావాలంటే 4-5 బీపీ టాబ్లెట్లు ఎక్కువ వేసుకొని అయినా సరే బాగా హై బీపీ తెచ్చుకోండి. నన్ను అరెస్ట్ చేయంగానే ఎక్కడికక్కడ స్తంభింపజేయండి. కూడబెట్టిన డబ్బంతా బయటికి తీయండి, దాన్ని వాడండి గట్టిగా. ఇంకా కావాలంటే మీకు మనం అన్ని దీవుల్లో దాచిపెట్టిన అన్ని ఉన్నాయి కదా, అవాల డబ్బంతా కావాలంటే తరలిద్దాం, ఎంత కావాలంటే అంత చేద్దాం. మీరు ఎవరు భయపడమాకండి, జంకమాకండి, ఎంతమందిని అరెస్ట్ చేసినా మిగిలిన ఉన్నోళ్ళైనా ఇలా చేయండి, అలా చేయండి అని ఆయన డైరెక్షన్ ఇస్తున్నాడనే అనుకోవాలి. అది పిఏసీ మీటింగ్ అయితే అనుకోవద్దు. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆ పార్టీ ఉంటుందో గాలికి ఎగిరిపోద్దో అన్నట్టు మీటింగ్ లో అందరి నిర్ణయాలు, అందరు మాట్లాడే విషయాలు, అందరు అడ్వైజ్ తీసుకోవాలి కదా. ఎవరన్నా మాట్లాడారా, ఎవరన్నా అడ్వైజ్ ఇచ్చారా పార్టీలో? ఇక్కడ ఆయన అడ్వైజులు ఇస్తే తీసుకోరు, ఓన్లీ అడ్వైజ్ ఇస్తారు అంతే. తీసుకోవటాలు ఉండవు, ఓన్లీ ఇవ్వటాలే. సో కాబట్టి ఆయన చెప్పింది వాళ్ళు ఫాలో అవుతారు తప్పితే వాళ్ళు చెప్పింది వినే టైప్ కాదు కదా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు చెప్పేది వినేటట్టు అయితే ఇట్టెందుకు ఉంటది ఆయనది? ఆయన చరిత్ర అంతా ఆయన ఏమనుకున్నారో అది చేసుకుంటా పోతారు. ఆయన మైండ్కి ఏం తోచిందో అది చేసుకుంటా పోతారు. ఒక ఒక ఏమంటారు దాన్ని, మోనార్క్ లాగా, ఒక హిట్లర్ లాగా నేను రూల్ చేస్తా అంటారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా అంతే. సో ఏంటి, ఇప్పుడు ఆయన కుంభకోణాలు చేసి లక్షల కోట్లు దొబ్బి తిన్నా ఆయన ఏం చేయకూడదు, వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు. కేసులు పెడితే అధికారులకు సినిమాలు చూపిద్దాం, ఎవరిని వదిలిపెట్టడం, ఎవరిని బెదిరిస్తున్నారు, ఇదంతా యాప్ అంట. మంచిదే, ఫైన్, మంచిగా నిక్షిప్తం చేసుకోండి యాప్ లో. దొంగలందరూ ఆడికే చేసి చేరతారు. ఎవరైతే కంప్లైంట్ పెడుతున్నారో వాళ్ళ దగ్గరికి ఎందుకు అరెస్ట్ చేశారనే దానికి ఆన్సర్ మన దగ్గర ఉంటది. సో వాళ్ళే ఇంకా ఇంకా మన టార్గెట్ ఈజీ అయింది. వాళ్ళ యాప్ లో ఉన్న డేటా ప్రకారం ఇంతమందిని అరెస్ట్ చేయాలా, ఎంతమంది మీద మనం ఎంక్వైరీ వేయాలా అని మనకు కూడా తెలుస్తుంది. ముందుగానే వాళ్ళు ఎలా ఉన్నారంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చేస్తాయో అంటే, ఇప్పుడు ఇంకెంతమంది లోపలికి వెళ్ళారు, ఇంకెంతమంది బయట ఉన్నారు, ఇంకెంతమంది పోబోతున్నారు, ఇక నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఒకవేళ అందరూ పోతే ఏం చేయాలనే దాని మీద వాళ్ళు డిస్కషన్ పెట్టారు తప్పితే ఇంక వేరేది ఏమీ లేదు. అది కప్పిపుచ్చుకోవడానికి అధికారులను బెదిరిస్తున్నట్టు, కొంచెం బెదిరిస్తేనన్నా తక్కువ అరెస్టులు జరుగుతాయి అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా డబుల్ డోస్ పెరిగిద్ది అనుకోవట్లేదు. సో ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడినా వెంటనే 4-5 అరెస్టులు జరుగుతున్నాయి. ఎందుకని మీకు ఏమనిపిస్తుంది ప్రతి సందర్భంలో మనం వస్తే అని మాట్లాడుతున్నారు? మనం వస్తే మళ్ళీ చర్యలు తీసుకుంటామన్న భరోసా ఏదో ఇద్దామని అనుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు మనం ఏం చేస్తే, ఏ విషయాల గురించి చర్చిస్తే మనకి ఎంతో కొంత సీట్లు వస్తాయి అనే విషయం మీద ఎక్కడా దృష్టి పెట్టకుండా పదే కక్ష సాధింపు చర్యల గురించే మాట్లాడుతున్నారు. వారు ఏం చేస్తారు అధికారంలోకి వస్తే అనేది? అధికారంలోకి వస్తే అని కలలు కంటున్నారు. వాళ్ళు రావడం అనేది జరగదు. ఇన్ని కుంభకోణాలు చేసిన తర్వాత ప్రజలు మెచ్చి భలే దొంగతనం చేశారు మీరని మళ్ళీ ఆ దొంగ చేతికి తాళాలు ఇస్తారనుకోవడం అనేది అవివేకం. సో ఇంకొకటి ఏంటంటే, ఒక ప్రతిపక్షంగా ఇప్పుడు
టీడీపీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారు? మేమేమో జనవాణి అని పెట్టేసి జనాల సమస్యలని వాళ్ళకి వచ్చిన అధికారంలో లేకపోయినప్పటికీ అక్కడ ఉన్న అధికారులు స్పందన ద్వారానో లేకపోతే ఎంఆర్ఓలో ఇక్కడ అక్కడ ఉన్న అధికారులతో స్థానిక అధికారులతో మాట్లాడి సమస్య గురించి తెలియజేయడము, వాళ్ళ దృష్టికి తీసుకురావడం అలాగా చేసాం. ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ పొలిటికల్ గా బిల్డ్ అవ్వాలంటే ప్రజల పక్షాన్ని నిలబడాలి. ఈ ప్రతిపక్షం అనేది ప్రజల పక్షాన్ని ఎక్కడ నిలబడుతుంది? ఒక్కళ్ళన్నా కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయని ప్రజలు ఏమన్నా వచ్చి చెప్తే ఏమన్నా చేసే పరిస్థితి ఉందా? ప్రజలకే సమస్యలు క్రియేట్ చేసిన వాళ్ళు వాళ్ళకి సమస్యను ఎవరు వెళ్ళి చెప్పుకోరు అనుకో, అఫ్ కోర్స్ వాళ్ళు పెట్టినా కూడా ఒక చైర్ వేసుకొని కూర్చున్నా ఒక ఈగ కూడా రాదు. కాకపోతే ఎందుకంటే సమస్యలన్నీ వీళ్ళే సృష్టించారు కాబట్టి. సో అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేశారా అంటే అది లేదు. ఇప్పుడు యాప్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. మీకు మీకు మీ మీ ఏరియాలో స్థానికంగా ఏమైనా రెవెన్యూ సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, హరాస్మెంట్లు ఉన్నాయా, మహిళలకు ఏమైనా భద్రత లేకుండా ఇలాంటి విషయాలు ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము పోరాడతాం, మేము ప్రతిపక్షంలోను ప్రభుత్వం మీద మేము పోరాడతాం అనేది ఒక ప్రతిపక్ష నాయకుడు చెప్పాలా. వాళ్ళ జెండా వాళ్ళ లక్ష్యం అదై ఉండాలి, అజెండా అదై ఉండాలి. ఇక్కడ ఎజెండా క్లియర్ గా కనబడుతుందిగా. ఏనాడైనా ప్రజల గురించి మాట్లాడారా? ఇప్పుడు సరే మిథున్ రెడ్డి అరెస్టు మీరు అన్నట్టు ఎక్కడ చెప్పాలి? ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. మాట్లాడతారా మరి? అసెంబ్లీకి వచ్చి మాట్లాడటం అదే రానని ప్రతిపక్ష హోదాని ఏదో నాటకం వేశాడు, అది తప్పించుకున్నాడు అనుకోండి. నేను ప్రెస్ మీట్ ఆయన దానికి కూడా ఏం చెప్తున్నాడు? నేను అసెంబ్లీలో మాట్లాడాలని నాకు ఎక్కువ టైం ఇవ్వాలి, మీరు నాకు హోదా లేదు కాబట్టి నాకు ఎవరు కాబట్టి ప్రెస్ మీట్ లో నేను ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, కాబట్టి నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఇలా ప్రెస్ మీట్ల ద్వారా తెలియజేస్తా, నా గాళాన్ని విప్పుతా అన్నాడు కదా. ఇప్పుడు అట్లాగే ఆయన కూడా ఆ యాప్ ద్వారా కూడా సమస్యల మీద పోరాటం చేయొచ్చు కదా. మరి ఆ యాప్ లో ఇదేంటి? మిమ్మల్ని అరెస్ట్ చేసిన వాళ్ళని, మీ కార్యకర్తలకి ఏంటి దొంగతనాలు చేసిన వాళ్ళని, దోపిడీలు చేసిన వాళ్ళకి అండగా నిలబడతాను అంటున్నాడు ఆయన. అంటే మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేసి మీరు ఏం చేసినా వెళ్ళి ఎవరన్నా నరికేసినా కూడా మీ మీద కేసు పెట్టకూడదు, అరెస్ట్ చేయకూడదు, లేకపోతే ఏమన్నా పోస్టులు పెట్టి హెరాస్మెంట్ చేసినా ఎవరు యాక్షన్ సరే, తీసుకోకూడదు. ఏదైనా ఇప్పుడు కిరణ్ గారు చెప్పినట్లుగా ఒక అయోమయం కమిటీ మీటింగ్ లా ఉంది. ఆయన ఏం సందేశం ఇస్తున్నారంటే ఫైనల్ గా క్రిమినల్ కి సపోర్ట్ చేసే విధంగా సందేశం ఇస్తున్నారు. ఆయన ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శ చేస్తారు, గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి పరామర్శ చేస్తారు, లేకపోతే ఎవరైనా మర్డర్ చేసినా బాగా చేసావు, వెళ్ళడానికి భలే చేసావు అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. తప్పితే ప్రజల గురించి ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇక పైపెచ్చు వీళ్ళు చేస్తున్న అన్యాయాలను అడ్డుకున్నందుకు అధికారులని సినిమా చూపిస్తా అంటున్నాడు. ఇక్కడే అర్థమవుతుంది జనాలకి. ఏ రోజైనా మన పక్షాన్ని మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు హరహర వీరముల గురించి సాక్షి టీవీలో పొద్దు నుంచి సాయంత్రం దాకా డిబేట్లు పెట్టారు, కానీ ఏ రోజైనా ఒక ప్రజా సమస్య గురించి మాట్లాడారా? ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడి ఇది అరెస్ట్ ఏదో అక్రమ అరెస్టులు కక్షలు అంటున్నారు. సరే అట్టైనా దాని మీద ఏమైనా డిబేట్ పెట్టారా? దేని మీద డిబేట్లు పెడుతున్నారు? సరే, ఏదైనా ఒకటి అర్థమవుతుందండి. మీద